సో ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. ఈరోజు ఆయన ఈ సీజేపీ ధర్నాకు మద్దతుగా కూడా తెలపడం జరిగింది. సార్, ఎలా చూస్తారు ప్రభుత్వ చర్యని? ఎట్టకేలకు అందరి డిమాండ్ ఇది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది విపక్షాలు, అలాగే విద్యార్థులు, యువత, కాంగ్రెస్ జనతా పార్టీ. సో ఎట్లా చూస్తారు ఈ రాజ్యాంగం? మొత్తం మీదనైతే ప్రజల ఒత్తిడికి మొట్టమొదటిసారి ఒక మంత్రి రాజీనామా చేసిన 2014 తర్వాత ఈ రకంగా రాజీనామా చేసిన దాఖలాలు లేవు. ఇదే మొదటిది అట్లాంటి ఒక ఒత్తిడి కారణంగా రాజీనామా చేయటం. వేరే కారణాల చేత రాజీనామా చేసి ఉండొచ్చును, కానీ ఒక ఒత్తిడి కారణంగా రాజీనామా చేసిన దాఖలాలు అయితే లేవు. కాబట్టి ఇది ప్రజల విజయమే, ముఖ్యంగా యువత విజయం. ఏం చేస్తారులే వీళ్ళు ఈ పిల్లలు అనుకున్నారు. అది ఏదో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినారు అంతే కదా అనుకున్నారు. సోషల్ మీడియా పోస్టు తర్వాత ఇవాళ అది ఒక ఉద్యమ రూపం తీసుకుంది, నిర్మాణ రూపం తీసుకుంది, ఉద్యమం నిర్మించింది. ఆ ఉద్యమ ప్రభావంతో ఇవాళ ఒక మంత్రి రాజీనామా చేయవలసి వచ్చింది. స్వయాన ప్రధానమంత్రి తానే ముందుకొచ్చి ఇవాళ ప్రజలకు ఒక సమాధానం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇది నేను అనుకోవటం తప్పకుండా ఒక ప్రజా విజయమే, ఈ ఉద్యమం ద్వారా ఉద్యమం సాధించిన విజయమే అని మనం అంగీకరించాల్సి ఉంటుంది. ఇలాంటి ఉద్యమాల ద్వారా ప్రభుత్వ వైఖరిలో ఇంకా చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంటుందా? ఏవైతే ప్రజల సమస్యలని, డిమాండ్లని ప్రభుత్వం ముందు ఉంచుతారో, సో ఖచ్చితంగా వాటిని వెంటనే అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది. చాలా ఉంటుందండి. ఇది ఇక్కడితో ఆగుతుందని మనం అనుకోవద్దు. ఏవైనా ఇంకా తమ డిమాండ్ల కోసం నిలబడతారు, అడుగుతారు, ఆ సాధన కోసం గట్టిగా పోరాటం చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. ఇది ఒక రకంగా హెచ్చరిక లాంటిది. ప్రభుత్వాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు. అధికారం మీకు ప్రజల తరఫున అధికారం అప్పజెప్పినాం, ప్రజల బాగోగుల కోసం అధికారాన్ని చెలాయించాలి. కానీ ప్రజల జీవితంతో చెలగాటమాడితే మాత్రం సహించేది లేదు. ఆ అధికారాన్ని సద్వినియోగం చేయకపోతే సహించేది లేదు అని ఒక హెచ్చరిక జారీ చేశారు. అది ఇవాళ ఈ ఉద్యమం ఇస్తున్నటువంటి ఒక సంకేతం. ఈ సంకేతం ఉట్టిగా వృధా కాదు. ఇది రేపు ఈ రాజీనామాతోనే మొత్తం అయిపోతుందా? ఇంకా ఎటువంటి మార్పులు రావాల్సి ఉందంటారు దేశ విద్యా విధానంలో? మీరు ఒక అధ్యాపకుడిగా, ఒక ప్రొఫెసర్గా మీరు ఇన్నేళ్లుగా ఈ పాఠశాల, ఈ వృత్తిలో కొనసాగుతున్నారు కదా. సో దేశానికి ఎటువంటి విద్యా విధానం అవసరం? ఈ మొట్టమొదటి ఏంటంటే దాన్ని సరిగ్గా నిర్వహించాలి. ఆ విద్యా వ్యవస్థలను సరిగ్గా నిర్వహించడం మొదటి బాధ్యత. రెండు, ఈ రకంగా పరీక్షలు జరిపితే పేపర్ లీకేజ్ అవ్వటం ఇది కూడా మంచిది కాదు. పిల్లలు కష్టపడతారు, చదువుకుంటారు, కానీ వాళ్ళ శ్రమంతా వృధా అయిపోతున్నది, బుడిదెల పోసిన పన్నీరు అవుతుంది. అట్లా కాకూడదని చెప్పి ఇలా పిల్లలు కోరుకుంటున్నారు. తప్పకుండా జరుగుతున్నటువంటి పరిణామాలకు వారు ఇవాళ ప్రభుత్వము సమాధానం చెప్పవలసి వచ్చింది, స్పందించింది. తప్పనిసరిగా ఇది మిగతా వాళ్ళకు కూడా ఒక మానసిక స్థైర్యాన్ని కలిగిస్తుంది. జరిగిన నష్టాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడతారు, గొంతు విప్పుతారు. ఇప్పటి నుంచైనా ప్రభుత్వము చాలా జాగ్రత్తగా తన బాధ్యతలను నిర్వర్తించడానికి పూనుకోవాలి. లేకపోతే మాత్రం ఇది పిల్లలు అందరికీ మార్గదర్శకం అవుతారు ఇక రేపటి నుంచి. చట్టాలకు సంబంధించి కూడా మాట్లాడుతున్నారు పార్లమెంట్లో. ఇకపై ఎటువంటి పేపర్ లీకులు జరగకుండా కఠినంగా చట్టాలు తీసుకొస్తా ఉంటున్నారు. సో పార్లమెంట్ సమావేశాలు ఎలా జరుగుతాయి అనుకుంటున్నారు? ఇది బీజేపీకి కూడా ఏంటంటే పార్లమెంట్ సమావేశాలు చాలా కీలకం. ఆ పార్లమెంటు సమావేశాలను జాగ్రత్తగా నడపాలి, నంబర్ 1. నంబర్ 2, చాలా కీలకమైందంటే పార్లమెంటు సమావేశాలను జాగ్రత్తగా నడపటం ఒకటే దాన్ని వాళ్ళకి అది కీలకమైంది. దాంట్లో ఈ పేపర్ లీకేజ్కు వ్యతిరేకంగా చట్టం తేవటమే కాదు, ఈ పార్లమెంట్లో ఇంకా ఇతర బిల్లులు కూడా తేవాలనే ఒక వ్యూహంతో ఉంది బీజేపీ పార్టీ. ఆ వ్యూహం అంతా కూడా నీరుగారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ తొందరగా ఈ సమస్య పోతే ఇక మిగతా వాటి గురించి ఆలోచిద్దామని అనుకుంటున్నది బీజేపీ. మరి ఏం చేస్తారనేది ఇవాళ సహజంగానే ఈ పరిణామాలు చూడగానే మామూలు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇదేదో అయిపోవటం కాదు, ఇది మొదలు, ఇక్కడ నుంచి పరిణామాలు రూపం తీసుకుంటాయి అనేది ఎదురు చూడవలసి ఉందని. సరిగ్గా అది మామూలు ప్రజలకు వచ్చిన అభిప్రాయమే ఇవాళ చాలా కీలకం. ఏం జరుగుతుంది అంతర్గతంగా బీజేపీలో ఉన్న వాళ్ళ
వివిధ గ్రూపుల మధ్య ఉన్నటువంటి సమతుల్యత ఏమన్నా దెబ్బతింటుందా అదొక ప్రశ్న. రెండవ కీలకమైన ప్రశ్న, ఇది ఇక్కడితో మాత్రమే ఆగదు. ఇంకా చాలా విషయాల మీద కూడా ఇట్లాంటి ఒత్తిడి గవర్నమెంట్ మీద వస్తుంది. వాటి విషయంలో ఎట్లా వ్యవహరిస్తారు, ఇవన్నీ కూడా కీలకమైన ప్రశ్నలే. భవిష్యత్తులో పాలనలో ఏం సంస్కరణలు తీసుకొస్తారనేది కూడా ఒక ప్రశ్న. అంటే దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కానీ విద్యార్థులను అడ్రస్ చేయడానికి ఎక్కడో అమెరికాలో ఉన్న అభిజిత్ దీప్కే ఒక సోషల్ మీడియా పోస్ట్లో ఒక సామాజిక మాధ్యమంలో కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఒకటి పెట్టి దాని ద్వారా యువతని పోలరైజ్ చేసి ఇంత సాధించారు. కానీ మిగతా రాజకీయ పక్షాలు ఈ యువత విషయాన్ని అడ్రస్ చేయడంలో ఎందుకు వైఫల్యం చెందాయి అనుకుంటున్నారు? ఈ సీజేపీ ముందుకు వెళ్ళడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? అంటే మన పాలిటిక్స్ను చూసే తీరే మారాలి. ఇవాళ సీజేపీ పాలిటిక్స్ను కేవలము అధికారం పొందటానికి ఒక మార్గంగా చూడటం లేదు. సీజేపీ రాజకీయాలను సమాజంలో సంస్కరణల కోసం ఒక మార్గంగా చూస్తున్నారు. కాబట్టి ఇది ఒక కీలకమైనటువంటి మార్పు. ఈ మార్పు నేను అనుకోవటము ఇది రాజకీయాల్లో మిగతా పక్షాలు నేర్చుకోగలిగితే అది ఉపయోగకరంగా ఉంటుంది. వాటికి ఈ ఉద్యమ ప్రభావాలను వాళ్ళు కొంత సొమ్ము చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అది వాళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యత. వాళ్ళ వివిధ గ్రూపుల మధ్య ఉన్నటువంటి సమతుల్యత ఏమన్నా దెబ్బతింటుందా అదొక ప్రశ్న. రెండవ కీలకమైన ప్రశ్న, ఇది ఇక్కడితో మాత్రమే ఆగదు. ఇంకా చాలా విషయాల మీద కూడా ఇట్లాంటి ఒత్తిడి గవర్నమెంట్ మీద వస్తుంది. వాటి విషయంలో ఎట్లా వ్యవహరిస్తారు, ఇవన్నీ కూడా కీలకమైన ప్రశ్నలే. భవిష్యత్తులో పాలనలో ఏం సంస్కరణలు తీసుకొస్తారనేది కూడా ఒక ప్రశ్న. అంటే దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కానీ విద్యార్థులను అడ్రస్ చేయడానికి ఎక్కడో అమెరికాలో ఉన్న అభిజిత్ దీప్కే ఒక సోషల్ మీడియా పోస్ట్లో ఒక సామాజిక మాధ్యమంలో కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఒకటి పెట్టి దాని ద్వారా యువతని పోలరైజ్ చేసి ఇంత సాధించారు. కానీ మిగతా రాజకీయ పక్షాలు ఈ యువత విషయాన్ని అడ్రస్ చేయడంలో ఎందుకు వైఫల్యం చెందాయి అనుకుంటున్నారు? ఈ సీజేపీ ముందుకు వెళ్ళడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? అంటే మన పాలిటిక్స్ను చూసే తీరే మారాలి. ఇవాళ సీజేపీ పాలిటిక్స్ను కేవలము అధికారం పొందటానికి ఒక మార్గంగా చూడటం లేదు. సీజేపీ రాజకీయాలను సమాజంలో సంస్కరణల కోసం ఒక మార్గంగా చూస్తున్నారు. కాబట్టి ఇది ఒక కీలకమైనటువంటి మార్పు. ఈ మార్పు నేను అనుకోవటము ఇది రాజకీయాల్లో మిగతా పక్షాలు నేర్చుకోగలిగితే అది ఉపయోగకరంగా ఉంటుంది. వాటికి ఈ ఉద్యమ ప్రభావాలను వాళ్ళు కొంత సొమ్ము చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అది వాళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యత.